ఎలక్షన్స్ కల్కి టీమ్ కి కొత్త టెన్షన్లు తెచ్చిపెట్టాయి. ఇప్పటికే సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన సినిమా సమ్మర్ కి పోస్ట్ పోన్ అవడంతో ప్రభాస్ సినిమా కోసం ఓపిక్గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి కల్కి టీం బ్యాడ్ న్యూస్ చెప్పబోతుందని టాక్. కల్కి పోస్ట్ పోన్ ప్రభాస్ ఫ్యాన్స్ కే కాదు, మిగిలిన హీరోల ఫ్యాన్స్ కి కూడా డిసప్పాయింట్మెంట్ చేయబోతోంది. కల్కి పోస్ట్ పోన్ దెబ్బతో ఆల్రెడీ రిలీజ్ ఫిక్స్ చేసుకున్న స్టార్ హీరోల సినిమాలపై కూడా ఎఫెక్ట్ పడుతుందా? మరో 1.5 మంత్ లో థియేటర్లోకి రావాల్సిన కల్కి ప్రమోషన్ల ప్లాన్ రెడీ చేసుకుందామనుకునే లోపు ఎలక్షన్ల పిడుగుపడింది కల్కి సినిమా మీద. లోక్సభ ఎలక్షన్లతో పాటు ఆంధ్రాలో అసెంబ్లీ ఎలక్షన్లు మే 13న జరగబోతున్నాయి. మరోవైపు మే 9న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి రిలీజ్ కి రెడీ అవుతోంది కల్కి టీం. సరిగ్గా అదే టైంలో ఎలక్షన్స్ రావడంతో ఈ టైంలో సినిమా రిలీజ్ అంటే రిస్కే అని టీం అనుకుంటున్నట్టు తెలుస్తోంది. కల్కి సినిమా మే 9న రిలీజ్ అవ్వాల్సి ఉంది. మే 13న ఎలక్షన్స్ అయినా ఎంత కాదన్నా ప్రభాస్ కి కలెక్షన్లు క్రేజ్ ఆంధ్రాలో కూడా ఎక్కువ. అదీకాక 500 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన కల్కికి కలెక్షన్లు రావాలంటే టికెట్ రేట్లు, ఎక్స్ట్రా షోలు కావాల్సిందే. కానీ మే 13 వరకు ఎలక్షన్ కోడ్ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ ఈ టికెట్ రేట్లకు, షోలకు సంబంధించి కొత్త జీవోలు రిలీజ్ చేసే ఛాన్స్ లేదు. దాంతో కలెక్షన్లు భారీగా డ్రాప్ అవుతాయని, ఎలక్షన్ హడావిడిలో కల్కి మే 9న రిలీజ్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని టీం రిలీజ్ పోస్ట్ పోన్ చేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఎలక్షన్స్ హడావిడి జూన్ వరకు ఉంటుంది కాబట్టి జూన్లో కల్కి రిలీజ్ కూడా డౌటే. జూలై ఆడ్ టైం కాబట్టి జూలైలో కూడా కల్కి రిలీజ్ కష్టమే. ఆగస్ట్ అన్నింటికి కలిసొచ్చే సీజన్ కాబట్టి కల్కి ఆగస్టుకి రిలీజ్ పెట్టుకుంటే ఆల్రెడీ ఆగస్ట్ 15న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన పుష్ప డేట్ మార్చుకోవాల్సి వస్తుందన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే పక్కా ప్లాన్ తో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన పుష్ప ఆగస్టుకి ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ అవడానికి రెడీ అవుతోంది. ఒకవేళ కల్కి ఆగస్టుకి పోస్ట్ పోన్ అయి పుష్ప 2 ఆగస్టు నుంచి పోస్ట్ పోన్ అయితే సెప్టెంబర్, అక్టోబర్లో రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసిన ఓజీ, దేవరకి కూడా డిస్టర్బెన్స్ అయ్యేలా కనిపిస్తోంది. అందరూ స్టార్ హీరోలే. కనీసం 3 వారాల బఫర్ పీరియడ్ పెట్టుకుని కానీ వేరే హీరో సినిమా రిలీజ్ చేస్తారు. అలాంటి టైంలో అటు ఓజీ, అక్టోబర్లో రిలీజ్ అయ్యే దేవరా కూడా డేట్స్ క్లారిటీ మీద చర్చించుకుంటున్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయని రామ్ చరణ్ గేమ్ చేంజర్ ని ఇప్పుడు ఫుల్ క్లారిటీతో రిలీజ్ కోసం రెడీ చేసుకోవచ్చు. కల్కి త్వరలో ఓ డేట్ ఇస్తే మిగిలిన సినిమాలు కూడా డేట్ మార్చుకుంటాయి కాబట్టి దాన్ని బట్టి గేమ్ చేంజర్ డేట్ ఫిక్స్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. నిజానికి సమ్మర్లో అనుకున్న గేమ్ చేంజర్ సెప్టెంబర్ అన్నారు. సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు ఉన్న టాక్ ప్రకారం క్రిస్మస్ అనుకుంటున్నారు. మరి కల్కి, పుష్ప, దేవర, ఓజీ ఈ సినిమాలన్నీ డేట్స్ పోస్ట్ పోన్ చేసుకుంటే అప్పుడు గేమ్ చేంజర్ డేట్ మీద క్లారిటీ వచ్చేసినట్లే.